పచ్చగడ్డి వేస్తే బగ్గున మండే శత్రుత్వంతో పరస్పర దాడులు చేసుకుంటున్న ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలోకి అగ్రరాజ్యం హఠాత్తుగా ఎంటర్ అయింది. భీకర దాడులతో పశ్చిమాసియాలో యుద్ధాలను మరింత ఎత్తుకు ఎగదోస్తోంది. పర్వత గర్భంలో పటిష్టంగా రహస్యంగా ఉన్న పోర్టో యురేనియం శుద్ధి కర్మాగారాన్ని బద్దలు కొట్టే లక్ష్యంతో అమెరికా యుద్ధ విమానాలు 1000 కేజీల బరువైన అతి భారీ బాంబులతో విరుచుకుపడ్డాయి. ఇరాన్ రాజధాని సమీప పోర్టో అణుకేంద్రంపై GVU-57 గైడెడ్ బాంబులను అమెరికా బాంబర్ విమానాలు జారవిడిచాయి. ఈ బాంబులు 200 అడుగుల లోతుకు చొచ్చుకెళ్లి అక్కడి భూగర్భాన్ని బద్దలు కొట్టాయి. నంతాజ్ అణుకేంద్రం పైన అమెరికా అణుబాంబులు వేసింది. శనివారం అర్ధరాత్రి దాటగానే ఈ దాడుల్ని చేసింది. అమెరికాలోని మిస్సోరీలోని వైబ్ హ్యాన్ వైమానిక స్థావరం నుంచి 6 B-2A విమానాల దండయాత్ర మొదలైంది. ఏకధాటిగా 37 గంటల పాటు ప్రయాణించి మార్గమధ్యంలో గాల్లోనే ఇంధనాన్ని నింపుకున్నాయి. 11,400 కిలోమీటర్లు ప్రయాణించి మరీ ఫోర్డో, నంతాజ్ అణుకేంద్రాలపై ఒక్కొక్కటి దాదాపు 14,000 కేజీల బరువుండే బంకర్ బస్టర్ బాంబులను పడేశాయి. ఆ తర్వాత ఇస్సహాన్ అణుకేంద్రంపై అమెరికా జలాంతర్గామి 80 టోమాహాక్ క్రూజు క్షిపణులను ప్రయోగించింది. ఈ 3 అణుకేంద్రాలపై 75 దాకా గైడెడ్ క్షిపణుల్ని ప్రయోగించి విధ్వంసం సృష్టించింది. మొత్తంగా 125 విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. కొన్ని విమానాలు దాడి చేయగా మిగతావి శత్రుసేనలకు తికమక పెట్టేందుకు వేర్వేరు దిశల్లో చక్కర్లు కొట్టాయి. మెరుపు వేగంతో దాడులు చేసి తిరిగి తమ స్థావరాలకు చేరుకున్నాయి. యుద్ధ, రవాణా, ఇంధన విమానాలు ఈ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్లో పాల్గొన్నాయి. అమెరికా దాడుల్లో అణుకేంద్రాల్లో మౌలిక వసతులు ఏ స్థాయిలో నాశనమయ్యాయో ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే పర్వతం పైభాగంలో 6 భారీ రంధ్రాలు పడ్డట్లు తాజాగా తీసిన ప్లానెట్ ల్యాబ్స్ PBC ఉపగ్రహ ఫోటోల్లో కనిపించింది. ఇరాన్లో యుద్ధాన్ని ఎగదూసి ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం తమకు లేదని JD వాన్స్ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టం చేశారు. అయితే అణుబాంబు తయారీ సామర్థ్యాన్ని ఇరాన్ సంతరించుకోవద్దనే లక్ష్యంతోనే తాము యుద్ధంలో పాల్గొన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ సైనిక చర్యను సమర్థించుకున్నారు. తమపై ప్రతిదాడి చేస్తే మిగతా లక్ష్యాలపై దాడులు తప్పవని ఇరాన్ను హెచ్చరించారు. అయితే దాడుల తర్వాత ఆయా అణుకేంద్రాల నుంచి ఎలాంటి అణుధార్మికత వెల్లడైన ఛాయలు కనిపించలేదని అంతర్జాతీయ అణు ఇంధన ఏజెన్సీ స్పష్టం చేసింది. ఓవైపు అణు మధ్యవర్తిత్వం కోసం స్వాగతం పలుకుతూ మరోవైపు సమరాగ్నిని రాజేస్తున్న అగ్రరాజ్యాన్ని ఊరికే వదిలిపెట్టబోమని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది. మరోవైపు తమపై దాడి చేసిన ఇజ్రాయెల్ పైన ఆదివారం మిస్సైళ్లను ప్రయోగించింది. తన అమ్ముల పొదిలోని మధ్యస్థ శ్రేణి ఖుర్రం షెహార్ 1 క్షిపణిని సైతం ఇరాన్ ప్రయోగించింది. ఇది ఒకేసారి 1,500 కేజీల బరువైన వేర్వేరు వార్ హెడ్లను ఏకంగా 2,000 కిలోమీటర్ల దాకా మోసుకెళ్లగలదు. ఈ క్షిపణిని ఈ యుద్ధంలో వాడటం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. ఇరాన్పై అమెరికా దాడి చేయడాన్ని ఇజ్రాయెల్ స్వాగతించింది. ఇదొక అద్భుత, సాహసోపేత, చరిత్రాత్మక ఘటనగా అభివర్ణించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అధ్యక్షుడు ఇస్సాక్ హెర్గోజ్ మీడియాతో మాట్లాడారు. దాడులు చేయాలని కోరాం, కానీ అమెరికా నిర్ణయం ముందస్తుగా మాకు తెలియదు. ఇదొక చారిత్రక నిర్ణయం. అమెరికా నేరుగా దాడులు చేస్తున్నందున ఇక మేం దాడులు చేయబోమని అనుకోవద్దు. ఇరాన్ మా భూభాగాలపై క్షిపణులు వేస్తోంది, మేం వాటికి బదులు చెప్పాలి అని ఇసాక్ అన్నారు. మరోవైపు ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీని అత్యంత సురక్షిత బంకర్కు తరలించినట్లు తెలుస్తోంది. తమ దేశంలో 24 మంది చనిపోయారని, 1000 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ పాత లెక్కలనే చెబుతోంది. ఇరాన్పై దాడుల్ని చైనా, రష్యా తీవ్రంగా ఖండించాయి. దాడుల తర్వాత ఇరాన్కు ప్రపంచ దేశాల నుంచి సైనిక సాయం పెరుగుతుందని రష్యా వ్యాఖ్యానించింది. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్తో మంతనాలు జరిపేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ మాస్కోకు వెళ్లారు.